సో, ఇప్పుడు మీరన్నట్టు రివ్యూస్ గురించే మాట్లాడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'కన్నప్ప' మొన్న టీజర్ రిలీజ్ అయింది. హ్మ్. దాని మీద ఎక్కువ మీమ్స్ ఏసారు. హ్మ్. అంటే 'మంచు ఫ్యామిలీకి' ఎప్పటినుంచో వేస్తుంటే విష్ణు గారిని టార్గెట్ చేయడం స్పెషల్‌గా ఉంది. ఆయన కూడా చాలా సార్లు అడ్రెస్ చేశారు. సో, ఆయన పక్కన పెడితే వచ్చే ప్రతి సినిమాకి ఏదో ఒకటి చేస్తున్నారు ఎవరో ఒకరు. ఆయన సినిమానే కాదు ప్రతి సినిమాకి. ఇప్పుడు మా తరపు నుంచి ఏం చేస్తారు? ఇప్పుడు ఈ రివ్యూవర్స్‌ని ఎంతమంది ఆపగలరు? ఏమైనా చేద్దాం సి అనుకున్నారు? సి ఆపడం అన్నది క్వశ్చన్ కాదు. వాళ్ళ ఆలోచన ధోరణి మార్చడం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. అలా ఆపేయాలి, వాళ్ళ భుక్తిని కొట్టేయాలి. ఇది కాదు మా ప్రయత్నం. మా ప్రయత్నం ఒకటే, మార్చడం మాత్రమే. మీ ఆలోచన ధోరణిని మార్చడం మాత్రమే. వీఆర్ నాట్ హియర్ టు కండెమ్ యూ. మీరు చేసిన పద్ధతిలో మేము చేయడానికి సిద్ధంగా లేము. మీరెంతైతే దారుణంగా ప్రవర్తించి, దారుణంగా వెనక ముందు ఆలోచించకుండా, ఫ్యామిలీలు ఉంటాయి ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఒక లేడీ ఆర్టిస్ట్ని కమెంట్ చేస్తారో, ఇంకో మగ ఆర్టిస్ట్ని ఎలాగైతే కమెంట్ చేస్తారో, ఇలా మేము చెయ్యము. వీఆర్ రిక్వెస్టింగ్. ఇది మీకు జస్ట్ మార్చుకోవడానికి, మారడానికి. వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్రెస్. ఏదైనా చెప్పేది ఏంటి, ఎందుకు ఓ పాజిటివ్ వేలో ఎక్కడో చోట ఇంత మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో చోట మీకు అనిపించదా, అవును కరెక్టే కదా, కొంత పాయింటే మాట్లాడుతున్నారు కదా అనిపించదా? అందుకోసం ట్రై చేస్తున్నాం. ఇవంటారా, ఎస్ డీజీపీ గారు ఇంకోటి ఒక ఫార్మాలిటీ ఉండాలి కదా. ఇప్పుడు మేము చెప్తూ ఉన్నాం, ఇది ప్రాసెస్ మొదలై చాలా కాలం అయిందని చెప్పాను కదా. బట్ దాని క్రెడిబిలిటీ రావాలి కదా. ఇంకా 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 జరుగుతోంది. బట్ మొన్న ఎక్కడో జరిగిన ప్రణీత్ హనుమంతుది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఇది సమాజానికి కూడా ప్రాబ్లం అయిపోయింది. అదే రేపు పొద్దున నా ఇంటి పక్కన ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఇబ్బంది అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో, సమాజం పట్ల చిన్న బాధ్యతతోటి మమ్మల్ని మేము సేవ్ చేసుకోవడానికి, మా సభ్యుల్ని సేవ్ చేసుకోవడానికి ముందుకొచ్చి సమర్పించారు. ఇప్పుడు మా సభ్యుల్లో ఎవరు ఏ లేడీస్‌ని టార్గెట్ చేసి వచ్చిందంటారు? అంటే లైక్ ఎవరిని టార్గెట్ చేశారు మా సభ్యుల్లో? అంటే మీమ్స్ ఎక్కువగా వచ్చి వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు మీరు రియాక్ట్ అయ్యి వచ్చాం బయటకొచ్చి మాట్లాడదాం అనుకున్నారు. కొంతమంది పర్సన్స్ ఉన్నారు కదా, ఎవరు వాళ్ళు? ముందు చాలా ఉన్నారండి. లేడీ ఆర్టిస్టులు చాలా మంది అలాంటి కంప్లైంట్లు కూడా ఉన్నాయి. వాళ్ళ మీద ట్రోల్ చేసి, వాళ్ళ మీద పర్సనల్గా చేసిన వాళ్ళు ఇంకోటి జరిగినప్పుడు అవన్నీ కొన్ని కంప్లైంట్స్ ఆఫీస్లోని అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తూనే ఉన్నాం, ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే అది ఎప్పటికీ రాలేదు, ఒక కరెక్ట్ షేప్కి రాలేదు. అయితే మొన్న ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని కూడా విపరీతంగా పొలిటికల్గా కూడా జరిగినప్పుడు అది కూడా దృష్టిలో ఉండింది, ఏంటి జరుగుతుందో అనుకొని ఉన్నాం. ఎప్పుడైతే ఈ ప్రణీత్ హనుమంతుడి వాళ్ళది అయ్యిందో, ఎప్పుడైతే మొత్తం అంత ట్యాగ్ చేసి సీఎం గారికి ట్యాగ్ చేసి సాయిధరం తేజ్ మిగతా వాళ్ళు రియాక్ట్ అయ్యారో, వీ టుక్ వెరీ సీరియస్. మాకంటే కరెక్ట్ ఛానల్ దొరికింది. ఇప్పుడు మేము చెప్పింది కూడా ఎస్ మిగతా వాళ్ళు కూడా సీరియస్గా తీసుకుంటారు. అంటే పీపుల్ వెన్ దే ఆర్ ఒకటి ఏదైనా చర్చ పెట్టుకున్నప్పుడు కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు కన్సిడరబుల్గా ఒక పద్ధతిలో చర్చ పెట్టుకోవాలన్నది కూడా తెలుస్తుంది. మరీ దారుణంగా నీచంగా కిందకి లాగేయకుండా ఒక పద్ధతిలో ఉంటుందని వెళ్ళి